దోసకాయ శనగలు కూర ఎలా చేయడం నేర్చుకుందామండి. మీకు చూపిస్తున్నాను కదా. ముందుగా మనం శనగలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని ముందు రోజు అందులో కొంచెం అప్పలు కారం వేస్తే శనగలు మెత్తగా వస్తాయండి. మనము లేదు ఫ్రై చేసుకుంటామంటే అలాగే నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని మనం కుక్కర్లో పెట్టుకోవాలండి. ముందు రోజు నానబెట్టిన శనగల్ని కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టుకున్న తర్వాత మీకు దోసకాయని చూపిస్తాను. యాక్చువల్లీ దోసకాయ లేతగా ఉంటే ఉప్పు కారం వేసి కానీ మామూలుగానే తింటారు. అదే కొంచెం ముదిరిపోయామనుకోండి, మా చెట్టుకు కాసిన కాయది ముదిరిపోయిందండి. ఇది ముదిరిపోయింది కాబట్టి నేను దోసకాయ పప్పు ఇలా వేరే వేరే కర్రీస్ చేయాలనుకుంటున్నాను. ఒక శనగలతో ట్రై చేద్దామని చేస్తున్నానండి. శనగలతోని ముందుగా మనం ఎలా అంటే దోసకాయ లోపల ఉన్నది తీసేస్తే చేదు వస్తుంది. అందువల్ల అనమాట లోపలని పడేయాలి. అందువల్ల నేను కట్ చేయడం కూడా చూపిస్తున్నానండి. లోపల ఉంటుంది కదా, అది కొంచెం చేదు వస్తుంది, అది తీసేయాలండి. తీసేసి మనం చుట్టుపక్కలని కట్ చేసుకోవాలి శుభ్రంగా. అంటే ఇప్పుడు నేనేంటంటే ఆ చేదుగా ఉంటుంది కాబట్టి అది చుట్టుపక్కల కట్ చేస్తే లోపల తీసి తర్వాత అది నేను వాటర్తో కడిగానండి. కడిగేసి వేసుకున్నాను. ఈలోపు కుక్కరు నేను దోసకాయని చెక్కు తీసి కట్ చేసుకుందాం అనేసరికి ఈలోపు కుక్కర్ నుండి 3 విజిల్స్ వచ్చేసాయండి. వచ్చాక నేను వేరేగా పోపు పెట్టుకుంటున్నాను. అంటే ఈజీగా అయిపోవడానికి, ఈజీ మధ్య ఎలా చేసుకుంటే బాగుంటుందని. ఈ లోపల నేను మనం కళాయి పెట్టి ఆవాలు వేసి ఉల్లిపాయలు వేసి మిరపకాయలు కరివేపాకు కూడా వేస్తానండి. వేసేసి వేయిస్తున్నాను. నేను అంతకు ముందే పచ్చిమిరపకాయలు వెల్లుల్లి అల్లంతో కలిపి నేను పేస్ట్ చేసి రెడీ పెట్టుకున్నానండి. అది ఉంచుకుంటాను ఒక డబ్బాలో. అది ఉంచుకొని వాడుకుంటానండి. అందులో పచ్చిమిర్చి చేశాను కాబట్టి ఇందులో నేను పచ్చిమిరపకాయలు అనేది వేయలేదండి. ఇలాగ సైడ్ నుండి అయితే కనుక మనం తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని మనం కట్ చేసుకుంటే బాగా వస్తుంది. దానికి అగొండే లోపల ఉంటుంది కదా, ఆ లోపలదైతే కనుక తెక్కు తీసి పడేయాలండి. లోపలిది తీసి పడేయాలి. ఇది కొంచెం చేదుగా ఉంటుంది. ఇది కళ్ళ కింద పెట్టుకున్నా చల్లగా హాయిగా ఉంటుంది. పడేయకుండా కళ్ళ కింద కూడా మనం పెట్టుకోవచ్చు. ఇదిగోండి, అది నేను కట్ చేస్తున్నాను. ఈలోపు ఈ పని చేస్తున్నానండి. అంటే ఎప్పుడు చేసి అది పెట్టను. ఇది దోసకాయ కదా, వెంటనే చేయాలి అనే ఉద్దేశంతో నేను అది కట్ చేసుకుంటూ ఇది ఇలా పెడుతున్నాను. పెట్టేసి రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఉల్లిపాయలు వేగిపోయావండి. వేగిపోయిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశాను ఆ పేస్ట్కి. అందుకే ఇందులో పచ్చిమిరపకాయలు వేయలేదు. ఇందులోన అయితే కనుక నేను ఏం చేశానంటే ఈ దోసకాయ ముక్కలను కూడా వేసేసాను. చెప్పాను కదండి, దోసకాయ ముక్కలను కూడా వేసేసాను. వేసేసి నేను తరువాత శనగలు ఉడికించిన శనగలు కూడా నేను వేసుకుంటున్నాను. ఇదిగోండి విజిల్ వచ్చింది కదా, కొద్దిసేపు అయిపోయింది, తీసాను. తీసేసి ఆ పైన ఉన్న నీరుని అయితే పడేయాలండి. నీరుని పడేసి మనం తర్వాత ఈ ఉడికించిన శనగలను అయితే నేను వేసుకోవాలి. శనగలను నేను వేసుకుంటున్నాను. ఆ నీరు పడేయకపోతే కొంచెము బాగోదు కదా, అందువల్ల నీరు పడేస్తానండి. పడేసి నేను అంటే ఎప్పుడు అలానే చేస్తాను. ఏమైనా చేదుంటే పోతుందని కొన్నిసార్లు మాత్రమే వేస్తానండి. శనగలు మరీ మెత్తగా అయిపోతే వేసిస్తాను. ఇది మెత్తగా అవ్వలేదు కాబట్టి నేను బాగా వేగించాలి. దోసకాయని వేయించుకున్న దాంట్లోనూ మనం ఈ శనగలను కూడా వేసేసి పూర్తిగా కలుపుతుండాలండి. అందులో నీరు వంపేసాం కదండి, అందువల్ల ఇది నేను చూసుకోలా చేద్దాం అనుకుంటున్నాను. అందుకల్లే మళ్ళీ నేను నీళ్ళు వేసాను. నీళ్ళు వేసి కలుపుతూ ధనియాల పౌడర్, కారము అవి వేయాలనుకుంటున్నాను. 2 ధనియాల పౌడర్ అయితే నేను వేసేసాను. లాస్ట్లో కూడా కొంచెం మసాలా వేస్తే కలర్ వస్తుంది. నేను ఎక్కువ మసాలా అయితే దేనికి వాడినండి, మీకు తెలుసు కదా. దీనికి యాక్చువల్లీ దోసపప్పు పేస్ట్ వేసుకోవచ్చు, కానీ ఇది శనగల కూర కదండి, నేను వేయలేదు. కొన్నిసార్లు శనగల కూర కూడా నేను వేస్తాను. ఇది కొంచెం గట్టిగా అంటే ఫ్రై కాకుండా సెమీ ఫ్రై లాగా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ మసాలా గుండు కూడా నేను వేసేసాను. ఇప్పుడు కొంచెం కలిపేదని శుభ్రంగా కలిపిన తర్వాత మనం చూడండి మసాలా వేస్తే చాలా కలర్ అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. దోసకాయలు వేసవి కాలంలో చల్లదనంగా ఉంటుంది. నచ్చితే కంపల్సరీగా